గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసి January 4th, 2025. టైం వచ్చేసి 5:10 అవుతుంది ఇప్పుడు ఈవినింగ్. సో ఎక్కడికి బ్యాగ్ వేసుకొని బయలుదేరుతున్నాను అనుకున్నారా? సో ఇప్పుడైతే నేను శ్రీశైలం వెళ్తున్నాను ఫ్రెండ్స్ తోటి. సో మాల వేసుకున్నాను కదా, దాని గురించి నిద్ర చేద్దామని చెప్పి శ్రీశైలం వెళ్తున్నాను. సో డేట్ టైం ఎందుకు చెప్పానని డౌట్ రావచ్చు. సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు, అప్లోడ్ అవుతుందో లేదో కూడా తెలియదు. మనం ఎడిటింగ్ చేసి అన్నీ చేయాలి కాబట్టి. సో అందుకని ఒక రిఫరెన్స్ కోసం డేట్ టైం అయితే చెప్తున్నా. సరే అయితే మళ్ళీ కొద్దిసేపట్లో కలుసుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, మా ఫ్రెండ్స్ వస్తారనమాట కార్లో. సో వాళ్ళ కోసం వెయిటింగ్. ఇట్లా మనం ఇంటి చివరి రోడ్డు మీదకి వెళ్తున్నాం, వాళ్ళ కారు గొంతులోకి రాదు కాబట్టి. వచ్చారు గైస్, మనం ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇదే మన కారు. సో ఆ బిల్డింగ్ చూస్తున్నారు కదా, మేము స్టే చేసింది అయితే అక్కడే. ఇది వచ్చేసి తెలంగాణ సత్రం అంట. కన్స్ట్రక్ట్ చేసి 1.5 year మాత్రమే అయింది. సో రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. మెయింటెనెన్స్ కానీ, రూమ్స్ కానీ, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మీకు ఆప్షన్ ఉంటే కనుక ఇది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మేమున్న ఫ్లోరు, 3rd floorలో నుంచి మా సత్రం అంతా. ఇక్కడ రూమ్ పక్కనే బాల్కనీ లాగా ఒకటి ఉంది గైస్. సో బాల్కనీలో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ డోమ్ లాగా ఒకటి ఉంది కదా, అదైతే శివాజీ మహారాజ్ మ్యూజియం అంట. ఇప్పుడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి రోప్వే కోసం బయలుదేరాము. సో రోప్వే వచ్చేసి మనకి ఇక్కడ శ్రీశైలం కొండపై నుంచి కింద పాతాళగంగ వరకు ఉంటుంది. రోప్వేలో దిగి అక్కడ పాతాళగంగలో మనకి బోట్ రైడ్ ఉంటుంది. సో రోప్వే టైమింగ్స్ అండ్ రైడ్స్ అయితే ఇవి. సో రోప్వే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకు కూర్చునే అవసరం ఉండదు, సేమ్ ఆ క్యూ ఉన్న పొజిషన్లోనే మనకి చైర్స్ ఉంటాయి అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ అదే ఆర్డర్లో లోపలికి పంపిస్తారు. సో
సో రోప్వే దగ్గర వచ్చేసి మొత్తం 2 రోప్వేస్ అండ్ 8 కేబుల్ కార్స్ ఉంటాయి అనమాట. సో వన్ సైడ్ 4 కార్స్, ఇంకో సైడ్ 4 కార్స్. సో ఒక 4 కార్స్ పైకి వస్తున్నప్పుడు ఆపోజిట్ వేలో 4 కార్స్ కిందకి వెళ్తాయి అనమాట. సో అలా జరుగుతుంది ఇక్కడ. సో ఒక్కొక్క కేబుల్ కార్కి అయితే 4 పీపుల్ని వాళ్ళు అలౌ చేస్తారు. సో మనం గ్రూప్ ఆఫ్ మోర్ దెన్ 4 పీపుల్ వచ్చినా కానీ స్ప్లిట్ అవ్వాల్సిందే. సో మా దాంట్లో అలానే ఇప్పుడు మేము 5 మెంబర్స్ వెళ్ళాం మొత్తము. 4 పీపుల్ ఒక కార్లో, నెక్స్ట్ 1 పర్సన్ వచ్చేసి వేరే వాళ్ళతో వేరే కార్లో కూర్చోవాలన్నమాట. ఇప్పుడైతే మేము రోప్వే నుంచి దిగి బోట్ రైడ్ కోసం టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి టికెట్ తీసుకున్నాక మళ్ళీ మనం బోట్ ఎక్కడానికి అక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట. సో రోప్వే దగ్గర దిగినట్టు కాకుండా ఇంకొక 30 to 50 స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి కిందకి వెళ్తే సో మనకి ఇక్కడ బోట్ ఉంది. సో చూసారు కదా, ఇదే బోట్ అనమాట. సో మనం ఇది ఎక్కితే అందరూ ఫిల్ అయ్యాక కది. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇదే బోట్ అనుకున్నారు కదా, మేము అది అనుకున్నాం. కానీ ఇది బోట్ కాదు, ఇది వచ్చేసి మనం రైడ్కి వెళ్ళే బోటు, అది వచ్చేసి రెస్టింగ్ ఏరియా. సో ఇప్పుడైతే మనల్ని డ్యామ్ వరకు తీసుకెళ్ళి అక్కడ కొంచెం డ్యామ్కి కొంచెం దూరంలో ఉండగా మనల్ని అక్కడ ఆపేసి సో మనకి ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది లాస్ట్లో ఉంది, వినండి. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్, ఈ 2 పేర్లు టీవీలో పేపర్లో చూసేది. ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు బిల్డింగ్ కనబడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయింది కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదు, పవర్ హౌస్ డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. పవర్ హౌస్కి వాటర్లే గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఆఫ్ స్టార్ రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లో కాలుకొని గుర్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ది. మనకి వాటర్ వచ్చి సైడ్ కానీ 16 కిలోమీటర్లు బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ తిన్నారు కదా, సుమారు 800 సంవత్సరాల పైబడి జరిగింది కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణ వస్తుంది చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిర్మించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభూలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటాయి. ఆమె స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్ల మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 860 ఫీట్ ఉంది. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు సాపు వల్ల పచ్చల బండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతులు పెట్టుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. మీరు స్వామివారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు చూసే టెంపుల్ లోపల అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని శనగల భస్మం అని అంటారు, ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఉగ్లీ భస్మం అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు జలుకున్న చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐశ్వర్యం మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారు దర్శనం చేసుకుంటాం, లడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువేలో సాక్షి గణపతి గుడి అవుతుంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడైతే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోతరనామా చెప్పుకున్నా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకాడనమాట. ఎవరెవరో శ్రీశైలం వచ్చారు, ఎవరెవరో శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలో ఉన్న శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలో ఉంది. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అతికేశ్వరం, శిఖరేశ్వరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వర టెంపుల్ విన్నారు కదా, 1 జీపులు మాత్రమే నడుస్తాను, వేరే వెహికల్ వెళ్ళి ఒక మంత్కు 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరంగానికి 2 కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న దారాది. మన భారతదేశం మీద ఎక్కడా లేదంటే ఇష్టకామేశ్వర టెంపుల్, శ్రీశైలం ఒకసడం ఉంది. అక్కడ విషయం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి.
సో వీడియో వచ్చేసి అంతే గైస్. సో ఆ తర్వాత ఈవినింగ్ మేము దర్శనంకి వెళ్ళాము. సో ఫోన్ ఎలా ఉండదు కాబట్టి దర్శనంకి ఫోన్ తీసుకెళ్ళలేదు. సో అక్కడి నుంచి అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.